ఏ మ్యాన్ కంప్లీట్స్ 30 కిలోమీటర్స్ ఆఫ్ ఏ జర్నీ. 30 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. ఏ స్పీడ్ తోటి ట్రావెల్ చేశాడు? 6 కిలోమీటర్స్ పర్ అవర్. రైట్. నెక్స్ట్ ఏమో 40 కిలోమీటర్స్ ఎంత టైం పట్టింది? 5 అవర్స్ పట్టింది. 5 అవర్స్ పట్టింది. మనకు జాగ్రత్తగా ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి తెలుసుకుంటే చాలు సార్. ఇది 5 అవర్స్ పట్టింది. 5 అవర్స్ పట్టింది. నవ్వు ఇక్కడ చూడండి సార్, మనకు కావాల్సింది ఏంటి? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? ఫస్ట్ ఏమో 30 కిలోమీటర్లు, దాని తర్వాత ఏమో 40 కిలోమీటర్లు. ప్రయాణించిన దూరము 30 + 40. టైం, పట్టిన టైం గంటకు 6 కిలోమీటర్లు. 30 కిలోమీటర్లు అయితే ఎన్ని గంటలు పడుతుంది? 5 గంటలు. ఇక్కడ వాడు ఆల్రెడీ మనకు ఆన్సర్ ఇచ్చాడు. సో ఇది 5. 30 + 40 ఇది 70. 5 + 5 10. కాబట్టి ఆన్సర్ ఎంత? 7 కిలోమీటర్స్ పర్ అవర్. ఏ మ్యాన్ కవర్స్ ఏ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ 100 కిలోమీటర్స్. మొత్తము 100 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడట. 100 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడట. దాంట్లో మొదటి 2 గంటలు ద స్పీడ్ ఈజ్ 20 కిలోమీటర్స్ పర్ అవర్. స్పీడ్ ఈజ్ 20 కిలోమీటర్స్ పర్ అవర్. ఎన్ని అవర్స్ సార్ ఇది? 2 అవర్స్. రైట్. అండ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద జర్నీ ఏంటి సార్? 10 కిలోమీటర్స్ పర్ అవర్. రెస్ట్ ఆఫ్ ద జర్నీ ఏంటి? ఇది 10 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది 10 కిలోమీటర్స్ పర్ అవర్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఇక్కడ చూడండి సార్. సో ఇది 20 కిలోమీటర్స్ పర్ అవర్. 1 అవర్కి 20 కిలోమీటర్స్. 2 అవర్స్ ప్రయాణిస్తున్నాడు కాబట్టి మొత్తము 40 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. అంటే ఇక్కడ ఎన్ని? 60 కిలోమీటర్స్. ఇక్కడ ఎన్ని? 60 కిలోమీటర్స్. 60 కిలోమీటర్స్. ఎన్ని అవర్స్ వెళ్తున్నాడు సార్? ఇది 6 అవర్స్ వెళ్తున్నాడు. ఎన్ని అవర్స్ వెళ్తున్నాడు? ఇది 6 అవర్స్ వెళ్తున్నాడు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. మీకు చూడంగానే కొంచెము నేను ఇప్పుడు చెప్పిన లాజిక్ కనుక మీకు స్ట్రైక్ అవుతే టక్కున మీకు ఆన్సర్ రావాలి సార్. 20 కిలోమీటర్స్ పర్ అవర్, 10 కిలోమీటర్స్ పర్ అవర్. టైం ఏ రేషియోలో ఉంది? 1:3లో ఉంది. లోయెస్ట్ వాల్యూ 10, హైయెస్ట్ వాల్యూ 20. నాకు వచ్చిన టైం పీరియడ్ రేషియో 6:2 అంటే 3:1 రావాలి. 3:1. ఫస్ట్ ఆప్షన్ 12.5. 12.5 అంటే 12.5. 20 12.5 డిఫరెన్స్ ఎంత? 7.5. 12.5 10 డిఫరెన్స్ ఎంత? 2.5. ఇది 3s are, ఇది 1s are. నాకు 3:1 వచ్చింది. ఫినిష్. ఏది ఫార్ములా రాయకుండా క్వశ్చన్ చూడంగానే చెప్పే పద్ధతి. ఏ మ్యాన్ కవర్స్ ద జర్నీ ఫ్రమ్ ఏ స్టేషన్ ఏ టు స్టేషన్ బి. స్టేషన్ ఏ టు స్టేషన్ బి. రైట్. స్టేషన్ ఏ టు స్టేషన్ బి వెళ్ళేటప్పుడేమో 36 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ వచ్చేటప్పుడేమో 45 కిలోమీటర్స్ పర్ అవర్. 45 కిలోమీటర్స్ పర్ అవర్. మనకు యావరేజ్ స్పీడ్ కావాలి. ఇప్పుడే నేను దీని మీద కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. యావరేజ్ స్పీడ్ కావాలి. రైట్. సో స్పీడ్ వెళ్ళేటప్పుడేమో 36, వచ్చేటప్పుడేమో 45, వచ్చేటప్పుడేమో 45. స్పీడ్ రేషియో ఎంత సార్? స్పీడ్ రేషియో 36:45 అంటే ఎంత సార్? 9 4s are 9 5s are. స్పీడ్ రేషియో ఎంత? 4:5. స్పీడ్ రేషియో 4:5 అయితే టైం పీరియడ్ రేషియో ఏమవుతుంది? 5:4. యావరేజ్ స్పీడ్ అంటే లోయెస్ట్ స్పీడ్ ప్లస్ 4/9 ఇంటూ 45 36 9. 36 + 4 ఎంత? 40. 36 + 4 ఎంత? 40.